చేప ముక్కలు అయితే వేసేస్తున్నానండి. పొట్టగడ ముక్కలు ఇవన్నీ వేసేస్తున్నానండి. కొంచెం వేపుకోవాలండి. కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇందాక మనం చేపలు వేపుకున్న నూనె ఉంది కదా, కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. మీరు ఎప్పుడైనా విన్నారో లేకపోతే అసలు మన యూట్యూబ్ ఛానల్లో ఉందో లేదో కూడా నాకు తెలీదు. నాకు మటుకి ఈ డిష్ అంటే చాలా ఇష్టం. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. హాయ్ అండి, ఈజీ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. చాలా రోజులనే చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడో 29 తీసిన తర్వాత మళ్ళీ వీడియోలు పెట్టలేదు. అంటే ఎన్ని రోజులు, ఇంచుమించు వారం రోజులు గ్యాప్ అన్నమాట. అసలు ఏం చేయలేదండి నేను. ఇప్పుడైతే ఏంటంటే ఇంకా సండే వచ్చిందంటే పిల్లలకి ఏదో ఒకటి నాన్ వెజ్లో వండుతూ ఉంటాను. అలాగే ఈరోజు మళ్ళీ గోదావరి చేప, చాలా పెద్ద చేప అన్నమాట. ఇంత చేప ఉందంట. ఇంకా ఇంత హెవీ ఉన్న చేప అంత పులుసు పెట్టినా తింటారు, కానీ ముక్కలు మొహం వచ్చేస్తుంది కాబట్టి ఏపుడు చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడంటే అందరికీ తెలిసిందే, రెగ్యులర్గా కొంచెం మసాలా పెట్టి అది చేస్తారు కదా విజయాన్ని. అయితే నేను చేసే స్పెషల్ వీడియోలో ఏపుడు ఏంటంటే చింత చిగురుతోటి ఫిష్ ఫ్రై. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ. మన టెర్రస్ మీద చింత చిగురు కాసినప్పుడు అంత అంటే ఏదైనా మనకి మన కళ్ళ ముందు చేతులకు ఈజీగా వచ్చేదాన్ని పెద్ద లెక్క చేయం కదండి. అంటే పైన చింత చెట్టు బాగుంది, హెల్దీగానే ఉంది, కానీ చిగురు వచ్చింది కొయ్యలేదు. దానికి సపోర్ట్గా ఉండాలి, కొంచెం వీక్గా ఉంటుంది కదా అని కొయ్యలేదు అనమాట. మామూలుగా రెగ్యులర్గా లాస్ట్ ఇయర్ అది చాలా కోసుకున్నాను చింత చిగురు అయితే. అసలు చేతి దగ్గర ఉన్న చింత చిగురు అంటే ఎవరికి ఎంత అంటే ఏమనుకుంటాం, మన చెట్టుదే కదా కోసేసుకుంటూ ఉంటాం, దాని రేటు కట్టం, విలువ చేయడం. చెప్తే నమ్మరు, ఎన్ని పోగులు పెడితేనే కానీ. ఇదిగోండి, ఇది 50 రూపాయలంట ఈ చింత చిగురు. నాకు కొంటే తెలుస్తుంది అంటే ఇప్పుడే తెలుస్తుందన్నమాట. అంతకుముందు కొనడం తక్కువే, మన టెరస్ మీద ఉన్న చింత చిగురే. అయితే ఇప్పుడు అది కూడా కొంచెం వీక్గా ఉందని చెప్పేసి చింత చిగురు కొయ్యలేదు, వచ్చింది కానీ నెక్స్ట్ ఇయర్ కోసుకుందాం నేను. కానీ అంతకుముందు లాస్ట్ ఇయర్, అంతకుముందు 2-3 సంవత్సరాల నుంచి ఇంత ఆకు ఒక్కొక్క ట్రిప్ అలా కోసేసుకునేదాన్ని. అప్పుడు నాకేం తెలిసేది కాదు. ఇప్పుడు మా వారికి కూడా తెలిసేది కాదు, ఎందుకంటే చింత చిగురు ఇంట్లో ఉండేది. ఆయన నాన్ వెజ్ తెచ్చేయడం, వండేయమంటే వండేయడమే. ఇప్పుడు ఏంటంటే 50 రూపాయలే, పైన చింత చెట్టు ఉండడం వల్ల మనకి ఏమీ తెలలేదు, ఇష్టం వచ్చినట్టు కోసుకున్నాం అని చెప్పేసి అంటున్నారు అనమాట. అయితే ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే చింత చిగురుతో చేపల ఫ్రై అన్నాను కదండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇదిగోండి. చింత చిగురు బాగు చేసుకోవాలన్నమాట. ఇలాంటి కాండం కొంచెం గట్టిగా ఉందనుకోండి ఏం కాదు, కానీ మనకి నోటికి కొంచెం గరుగ్గా తగులుతుంది అనమాట. ఇలాంటి కాండాలు ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకుని ఇలా లేత కాడు ఉంటే వేసేసుకుంటాను అనమాట. ఇదిగోండి చూడండి, ఇలాంటి చిగుర్లు వేసేస్తాను. బాగా ఇలా ముదిరిని ఏమైనా ఉంటే కనుక అవి తీసేసి మనం ఇప్పుడు చింత చిగురు, అలాగే నెల్లూరు చేపల పులుసు పిల్లలకి చాలా ఇష్టం అండి. అందుకని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి, టమాటా పేస్ట్ చేసాను, ఉల్లిపాయల పేస్ట్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. మరి చింత చిగురికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, నేను చేసే ప్రాసెస్ ఏంటంటే చింత చిగురు శుభ్రంగా కడిగి బాగు చేసేసి పక్కన పెట్టుకుంటాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఇంకా కారం వేయకుండా, రెడ్ కారం వేయకుండా పచ్చిమిర్చితోటి గ్రీన్ కలర్లో చింత చిగురుతో చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పులుపుగా మనం నిమ్మరసం అది పిండుకుంటాం కదా, దాని ప్లేస్లోకి మనకి చింత చిగురు వస్తుంది అనమాట. అయినా చింత చిగురు అనగానే మనకి టేస్ట్ బాగుంటుంది, ఆ డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసేద్దాం. మీకు తెలుసు కదండి, అగరవాల్ది పర్సనల్ బ్రాండ్ అండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, చూడండి. 3 జార్స్ వస్తాయి. అలాగే మనకి ఎక్కడికైనా క్యారీ చేయడానికి దీనికి ఒక లిడ్ ప్లేట్ లాగా ఉంటుంది, మూత వస్తుంది. లిడ్ ప్లేట్ అంటే అదే లిడ్ మూత అయితే ఉంటుంది అనమాట. చక్కగా క్యారీ చేయొచ్చు, బాటిల్ కింద వాడుకోవచ్చు. అలాగే మనం ఏదైనా స్టోర్ చేసుకోవడానికి కూడా ఇంకొక మూత కూడా వస్తుంది అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇదైతే చిన్నది మాట, 3 అయితే వస్తాయండి. దీని మీద ఇంకొంచెం పెద్దది, ఇంకొంచెం బాగా పెద్దది. నీళ్ళు ఆడేస్తూ ఉంటాను, ఇందులో చట్నీ పొడి చేసేస్తాను. మసాలా ఏమో ఈ చిన్న గిన్నెలో ఆడుకుంటాను, జ్యూస్కి ఏమో పెద్ద గిన్నె వాడతాను. ఇంకా ఇది ఉంటే చాలండి, అంటే ఇంకా ఆల్రౌండ్ అనమాట. ఇంకే రకంగా కలిసి మనం ఆ రకంగా చేసుకోవచ్చు. తక్కువ ప్లేస్లో ఈజీగా మనకి పెట్టుకోవడానికి కూడా ఉంది, ఆక్యుపై చేయదు అనమాట ఎక్కువ ప్లేస్. సింపుల్గా ఉంటుంది, చక్కగా బాగుంది. నాకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది, వాడుతున్నాను కదా. వారంటీ కూడా ఉందండి, మీరు తప్పకుండా ఒకసారి చూడండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇదిగోండి, చింత చిగురు కూడా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, ముక్కలు అయితే తీస్తున్నాను వేపుడికని. మా పిల్లలు వేపుడు ఇష్టంగా తింటారు కదా మామయ్య. ఇదిగోండి, కొద్దిగా ఒక 6 ముక్కలు తీసుకున్నాను. అలాగే పసుపు, కొంచెం సాల్ట్ పట్టించేస్తాం అనుకోండి. చేపల పులుసులోకి మరి
బాగుండాలి కదా, చూపించినాను. ఇది ఒకసారి పట్టించేసి చూపిస్తాను మీకు. చేపలకి ఉప్పు పసుపు పట్టించేసానండి. కొంచెం ఒక నిమ్మకాయ లైట్గా ఎక్కువ పిండాను, ఒక చెక్క కూడా లైట్గా పిండుకుంటే సరిపోతుంది, ఎక్కువ అయితే పెట్టట్లేదు అనమాట. ఇప్పుడు ఇది కొంచెం ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి ఉంచాం కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఈ లోపల నేనేంటంటే కూర రెడీ చేసేసుకుంటాను. ఇంకా రైస్ అయితే అయిపోయింది అనమాట. పచ్చిమిర్చి శన చూపిస్తాను మీకు. శన అంటే మా సాయిరం చాలా ఇష్టం కదా, చేపలో శన కాదనమాట, ఇది సపరేట్గా తీసుకున్నాడంట. చూపించానా, ఇదిగోండి. ఈ శన వేయాలంట ఇప్పుడు నేను. ఇది కూడా ఇక్కడే పెడతాను, మర్చిపోకుండా ఉంటాను. గ్యాస్ వెలిగించేస్తున్నాను. చేపల పులుసుకి ఎప్పుడైనా సరే మస్టర్డ్ ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, అంతే కదండి ఆవకాయ నూనె అంటాం కదా, ఆయిల్ అయితే వేసేసాను. మస్టర్డ్ ఆయిల్ అయితేనే కొద్దిగా వేరుశనగ వేసుకుంటాను. ఇదిగోండి కొంచెం వేరుశనగ నూనె. చేపల కూరకి నూనె ఎక్కువ పడుతుంది, ఇంత నూనె అని మట్టుకు అనుకోకండి. రుచి అన్నీ సమానంగా ఉంటేనే బాగుంటుంది కదా. అందులోని ఇప్పుడు ఏంటంటే ఈ నెల్లూరు చేపల పులుసుకి అయితే టమాటా ప్యూరీ అంటే టమాటాలు 3 టమాటాలు ఇలా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి మనం. అన్నీ అంటే 3 పులుపులు మాట. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తానండి, ఇది దోరగా వేగుతూ ఉంటుంది. మొన్న ఫ్రిడ్జ్లో ముక్కలు స్టోర్ చేసి పెట్టాను కదా, ఐస్ పెట్టేసి ఉన్నాయన్నమాట. వీటిని కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత మనం చేపల పులుసులో వేసేసుకోవచ్చు. ఇంకా ఇది వేగిన తర్వాత చూపిస్తానండి మీకు. ఇదిగోండి చేప ముక్కలను అయితే ఉప్పు కొంచెం పులుపు పసుపు పట్టించేసి ఉంచాను కదా, బాగా సౌండ్ వస్తుంది, మొహం మీద పడతాయేమో, కొంచెం చిటపట్లు ఆడుతున్నాయి కదా, కొంచెం దూరంగానే ఉన్నాను. చింత చిగురు చేపల ఫ్రై కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి నెల్లూరు చేపల పులుసుకి ఉడుకుతుందన్నమాట. గ్రేవీ అయితేనే టమాటా అన్నీ వేసాను కదా, బాగుంది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు గుజ్జు పిండేసి ముక్కలు వేసేద్దాము. మళ్ళీ చూపిస్తానండి మీకు. ఈ లోపల అవి దోరగా వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చేప ముక్కలు అయితే వేసేస్తున్నానండి, పులుపు పిండిన తర్వాత వేస్తున్నాను. పొట్టగడ ముక్కలు ఇవన్నీ వేసేస్తున్నానండి. ఇదిగోండి ముక్కలు అయితే వేసేసాను, ఇవి వేగుతున్నాయి. ఇదిగోండి చేప ముక్కలు అన్నీ వేసేసి ఇప్పుడు మనం మరగబెట్టడం. మామిడికాయ ముక్కలు కూడా వేసేసానండి, ఇదిగోండి మామిడికాయ ముక్కలు. ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత ఉప్పు అది సరిపోతే వేసుకొని దింపేసుకోవడమే. నెల్లూరు చేపల పులుసు రెడీ. ఇంకా అవతల పక్కన చింత చిగురు చేపల ఫ్రై రెడీ అవుతుంది. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, వేస్తున్నాను. మొత్తం అంతా కలాలి కదా. కారం తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో మీరు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి వేగిపోయినాయి అన్నమాట. వేగిపోయినాయేమో తీసేసి ఇలా పక్కన పెట్టాను. ఇవి కూడా వేగిపోయినాయి, ఇంకా తీసేద్దాము. ఫ్రైకి మనకి రెడీ అయిపోయినాయండి. ఒక 8 ముక్కలు అయితే తీసుకున్నాను. ఇదిగోండి పులుసు కూడా రెడీ అయిపోయింది, ఇంకా పక్కన పెట్టేద్దాం. నెల్లూరు చేపల పులుసు మంచి రుచిగా ఉందండి, బాగుంది కూడాని. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఆల్రెడీ పూర్తి వీడియో అయితే పెట్టానండి, అందులో చూడండి. ఇందులో అయితే నేను ఇంకా చింతాకు చేపలు వేపుడు అనేది మాత్రమే మీకు చూపిస్తున్నాను అనమాట. ముందుగా అయితే కరివేపాకు వేస్తానండి. ఇదిగోండి మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్. చింత చిగురు చేపల ఫ్రై చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. పులుపు ఇష్టపడేవారు ఇంకా కొంచెం పులుపు వేసుకోండి, బాగుంటుంది. ఇది కొంచెం దోరగా వేగాలన్నమాట. నూనె చెదిరిమ్మ జిడ్డుగా ఉన్నాయి,
ఈ ఫ్రై చేసినప్పుడల్లా నాకు పెద్ద పని మాట. ఈ చిటపట్లు ఆడితే చెదిరిపోద్ది కదండి, అది నాకు అస్సలు నచ్చదు. చెయ్యాలి కదా మళ్ళీని, అదంతా జిడ్డు అయిపోయి ఎలా పడితే అలా అయిపోతుంది. ఇంకా ఇది దోరగా వేగాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం త్వరగా మగ్గడానికి. నేనైతే పింక్ సాల్ట్ వాడుతున్నానండి, అదే రాక్ సాల్ట్ అంటారు కదా అది. కొంచెం ఎసెన్స్ సాల్ట్. ఇందులో మనం ఇంకా కారం స్కిప్ చేసేస్తున్నామన్నమాట. ఓన్లీ పచ్చిమిర్చి పేస్ట్ తోటే ఆ కారం అనేది, ఆ స్పైసీ అనేది ఉండాలి. ఇది కొంచెం దోరగా వేగనిచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఉల్లిపాయ అయితే పేస్ట్ అయితే ఇలా అయిపోయింది కదా, అంటే ఇది కొంచెం దోరగా వేగిపోయినట్టమాట. కరివేపాకు వేసాను కదా, ఇది చింత చిగురు పేస్ట్ మాట అండి. ఇప్పుడు దీన్ని కూడా ఒక్క నిమిషం బాగా వేపుకోవాలి. కలర్ గ్రీన్ కలర్లో ఉంటుంది, లైట్ గ్రీన్ కలర్లో ఉన్నట్టు. నేను ఇంకా కారం మీ ఇష్టం, కొంచెం కారం కూడా కావాలనుకుంటే కొంచెం వేసుకోండి. నేను ఎక్కువ పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టేసాను కాబట్టి ఇది స్పైసీగా ఉంటుంది. ఎంత చిగురు వేసాను కదండి, కొంచెం చేపల పులుసులోకి మసాలా ఆడుకుని పెట్టుకున్న పొడి వేసేసాను. లేదంటే మీరు చికెన్ మసాలా పొడి ఏదైనా సరే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రేవీ చాలా బాగుంది. నాకు కొంచెం పచ్చిమిర్చి అది వేసాను కాబట్టి ఉంది, లైట్గా తక్కువ అనిపిస్తుంది. లేదంటే మీరు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుని వేసుకోండి, లేదంటే కొంచెం కారం వేసుకోండి. నేను కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేస్తున్నాను, వేయాల్సి వస్తుంది ఎందుకంటే కొంచెం కారం తక్కువ అనిపిస్తుంది. అయితే నేను వేయకపోతున్నాను, అంటే పచ్చిమిర్చి నేను వేసిన పచ్చిమిర్చి ఇంకా సరిపోలేదు. కొంచెం ఆయిల్ కూడా పడుతుంది. ఇప్పుడు ఈ ముక్కలు వేసేద్దాం. చూడండి చేపలు ఇప్పుడు వీటిని కూడా ఈ ముక్కలతో పాటు మొత్తం అంతా పట్టించేటట్టుగా కొంచెం వేపుకోవాలండి. కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇందాక మనం చేపలు వేపుకున్న నూనె ఉంది కదా, కొంచెం వేసుకోవచ్చు అన్నమాట. నేను అది సపరేట్గా పెట్టుకుంటానండి, ఒకవేళ నాన్ వెజ్ ఏమైనా వేపుకున్నా కూడా. తర్వాత కూరల్లో, నాన్ వెజ్ కర్రీస్లో, అలాంటి కూరల్లో కొంచెం కొంచెం వేసేసుకుంటూ ఉంటాను. మళ్ళీ డీప్ ఫ్రైడ్లోకి దేంట్లోకి పెద్దగా వాడనమాట. ఇదిగోండి చింత చిగురు చేపల వేపుడు చాలా చాలా బాగుంది. నాకు ఇప్పుడే నేను టేస్ట్ చేశాను, కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు వేసానమాట. భలే ఉందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో వెళ్ళండి. ఐరన్ ముక్కుట్లో అది వేపుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఉంది. ఇంకా నేను అలాగే ఇంకా నేను డీప్ ఫ్రై అది ఇందులోనే చేశాను కదా, మళ్ళీ ఇంకా అన్ని కళాయిలు తీయడం ఎందుకని ఇలా చేశాను అనమాట. ఇంకా సూపర్ టేస్ట్ ఉంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి నేను సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను, సర్వింగ్ ప్లేట్లో. ఇది మనం ఈ ముక్కలా తినేయచ్చు. మనకి చింత చిగురు బాగుంటుంది కదండి, పులుపు అది ఉంది కదా, ఆ టేస్ట్ మనకి చాలా టేస్ట్ అంటే బాగుంటుంది. రైస్లో తిని మనం రైస్లో కూడా కలుపుకోవచ్చు కావాలితే. ఇదిగోండి వేపుడి, చింత చిగురు వేపుడి రెడీ. చింత చిగురుతోటి చేపల వేపుడి మీరు ఎప్పుడైనా విన్నారో లేకపోతే అసలు మన యూట్యూబ్ ఛానల్లో ఉందో లేదో కూడా నాకు తెలీదు. నాకు మటుకి ఈ డిష్ అంటే చాలా ఇష్టం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఇంకా నెల్లూరు చేపల పులుసు, చింత చిగురు చేపల ఫ్రై, అంటే చింత చిగురుతోటి చేపల ఫ్రై అయితే అదిరిపోయింది అన్నమాట. సూపర్ ఉంటుంది. టేస్ట్ చేసి చెప్తావా ఈరోజు మా వాళ్ళకి? రైస్ తెచ్చుకో. చింత చిగురు చేపల కూర ఈరోజు మా హారిక చెప్తుంది మీకు. నిజంగా చాలా చాలా బాగుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అయితే హారిక రైస్ తెచ్చుకుంటుంది. ఒక్క ముక్క ఇంత అన్నంతో తింటే చాలండి, కడుపు నిండిపోతుంది కదా, అంత బాగుంటుంది. రైస్లోకి కలుపుకోవచ్చు, విడిగా కూడా తినచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇంకా కారం వేయలేదు ఇందులో నేను. అంటే చింత చిగురు చేపల పులుసే కదా అది, నెల్లూరు చేపల పులుసు. ఇదేమో చింత చిగురు అంటే పచ్చిమిర్చితోటి చేసిన ఫ్రై మాట. ఫాస్ట్గా టేస్ట్ చేసేసి ఎలా ఉందో మా వాళ్ళకి చెప్పేసి, నేను టేస్ట్ చేసి చూపిస్తూ ఉంటాను ఎప్పుడూను. ఈసారి మా హారిక అయితే టేస్ట్ చేసి చెప్తుంది. ముక్క కూడా చూసి టేస్ట్, ముక్క పట్టించాం కదా, అది ఎలా ఉందన్నది చెప్పు. ఇప్పుడు మా హారిక టేస్ట్ చేసి అమ్మ వంట ఎలా ఉందో మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంది అన్నమాట. ఎలా ఉంది? సూపర్, చాలా బాగుంది కదా.
చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేసారా? ట్రై చేస్తే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి, సరదాగా మాట్లాడుకుందాం. నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఎంతమంది ట్రై చేశారనేది, ఎంతమంది వండుకున్నారనేది. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.